మంచిది. వందనాలు, మీ అందరికి వందనాలు. పని లేదట్టుంది పూట. హోలీ పండుగ కదా, అందుకని సెలవు ఇచ్చారు. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం, కొన్ని మాటలు విందాం. మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? 100 అంతలు, 60 అంతలు, ఇంకొక అంత ఎంత? 30 అంతలు. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు. దేవుడు మనకు 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఇస్తున్నాడా? అంతే ఇస్తున్నాడా? అంతకంటే ఎక్కువ ఇట్లా ఎక్కువ ఇస్తున్నాడు. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు కేవలం అది ప్రభువారి సమయాన్ని బట్టి మాట్లాడారు. అంతకంటే ఎక్కువగా ఇస్తున్నాడు మనకి ఆశీర్వాదం ఇస్తున్నాడు, దీవెనలు ఇస్తున్నాడు, ఆర్థికంగా కూడా ఇస్తున్నాడు. అన్ని విషయాల్లో కొద్దిలో కాదు. ఈ 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు అంతవరకే మనం ఆగిపోలేదు. ఎన్నో అంతలు అధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎక్కడ ఆశీర్వదిస్తున్నాడు? అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఆయన ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే దేవుడు అంతగా ఆశీర్వదిస్తూ ఉంటే ఆ ఆశీర్వాదాలు గ్రహించలేకపోతున్నాం. గ్రహింపు కలగట్లేదు. ఎప్పుడు గ్రహింపు కలుగుతుంది అనంటే ఆయన చేసినటువంటి కార్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఇవి దేవుడు చేసిన కార్యాలు. బిడ్డ పాట పడినట్టు, ఘనమైనటువంటి నీ కార్యములు నా ఎడలు నువ్వు జరిగిస్తున్నావు అంటే ఆయన ఘనమైన కార్యాలు జరిగిస్తున్నాడు. అన్ని గొప్ప కార్యాలు మన ఎడల చేస్తున్నాడంటే ఆయన నమ్మదగిన దేవుడు. కానీ మనము గుర్తించలేకపోతున్నాం ఆయన్ని. ఆయన మనల్ని గుర్తించి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, కానీ మనమే ఆయన్ను గుర్తించలేకపోతున్నాం. మనము ఆయన్ను గుర్తించలేకపోతున్నాము అని అంటే అక్కడ తప్పెవరిది? యేసు ప్రభుదా మందా? ఎవరిది తప్పు? మందే. ఆయన మనల్ని గుర్తించాడు కాబట్టి, ఆయన లెక్కలో మనం ఉన్నాము కాబట్టి, సజీవులుగా ఉన్నాము కాబట్టి 100 అంతల కంటే, 60 అంతల కంటే, 30 అంతల కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన గుర్తింపులో మనం ఉన్నాం కాబట్టి. మరి మనకు ఆయన గుర్తున్నాడా? యేసు ప్రభు వారు మనకు గుర్తుండాలి. ఎలా గుర్తుండాలి? ఆయన సజీవుడైన దేవుడని గుర్తుండాలి. ఈరోజు నేను, నా కుటుంబం సంతోషంగా ఉందంటే దానికి కారణము ఆయన పెట్టిన భిక్షను గుర్తుండాలి. ఆయన నా ఎడలు ఎంత గొప్ప కార్యాలు జరిగించకపోతే నేను లేని లోకంలోని గుర్తుంచుకోవాలి. ఈరోజు సంతోషంగా తినుతూ త్రాగుతూ సుఖిస్తున్నానంటే అది కేవలం ఆయన దయాదాక్షిణ్యతని గుర్తుంచుకోవాలి. ఆయన్ను గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఆయన్ను గుర్తుంచుకుంటామో ఆయన మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. వాక్యంలో మీరు చదవండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగుల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయిను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను.
గురుగులు కూడా అగపడిను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి గదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఏమని అడిగారు? యజమానుణ్ణి, పనివారు ఏమని అడిగారు? నీవు మంచి విత్తనాలే విత్తావు పొలంలో, మరి మంచి విత్తనాలు విత్తినప్పుడు గురుగులు ఎలాగొచ్చినాయి? ఇప్పుడు పొలంలో యజమానుడు మొక్కలు నాటాడు, విత్తనాలు వేసాడు, ఏయో విత్తనాలు వేసాడు, మొత్తానికి వరి విత్తనాలు ఏదో విత్తనాలు వేసాడు. ఆ విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలే మొలకలు మొలవాల. ఆ విత్తనాలతో పాటు మరికొన్ని విత్తనాలు వచ్చాయి అని అంటే, మొలకలు మొలిచాయి అని అంటే తప్పెవరిది? ఏసినోడు తప్ప, చూసినోడు తప్ప, అసలు ఎక్కడ తెచ్చుకున్నాం అక్కడ తప్ప. ఎవరు తప్పు? అర్థమవ్వాలి మీకు వాక్యం. అన్ని ఒడ్లు గింజలు తెచ్చుకున్న ఒక బస్తా కొట్లో నుంచి చేలో జల్లడానికి తెచ్చుకున్నప్పుడు, చేలో జల్లావు వరి నాటడానికి, మొదటగా ఆ పైరు కోసమని చేలో జల్లినప్పుడు ఆ విత్తనాల్లో నుంచి ఏం రావాలా? వడ్ల గింజల్లో నుంచి ఏం రావాలా? వరి రావాలా. వాటితో పాటు మరికొన్ని వ్యర్థమైనటువంటి చెట్లు నీకు కనబడి అనుకో, ఎవడు తప్పు? నాటినోడు తప్ప, చూసినోడు తప్ప, ఇచ్చినోడు తప్ప? ఎవరు తప్పు? మీరేం చెప్పట్లేదు. ఎవరు తప్పు? ఎవరిది? ఇచ్చినోడు ఒడ్లు గింజలే ఇచ్చాడు, ఇంకో గింజలు ఇలా ఇచ్చినోడు అయ్యా ఇచ్చాడు. తెచ్చుకున్న నువ్వు కూడా చూసుకొని తెచ్చుకున్నావు, ఇవన్నీ ఒడ్లు గింజలే అని. పొలంలో బాగా నాటావు, పనోడుకు చెప్పావు, ఇంకో సౌండ్ తగ్గియనరా. పొలంలో చెప్పావు, పనోడుకు చెప్పావు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని. ఒడ్లు గింజలతో పాటు మరికొన్ని మొక్కలు మొలిసినాయి. ఇప్పుడు ఎవరిది తప్పు? ఎవరు తప్పు అంటారు? తెచ్చుకునేటప్పుడు చూసుకొని తెచ్చుకున్నావు, వేసినప్పుడు మంచిగా వేసావు, కానీ కళ్ళతో చూసినోడికి మాత్రం 2 చెట్లు కనపడ్డాయి. ఒకటి వరి గింజలు వరి చెట్లు కనపడ్డాయి, మరొకటి ఇంకో చెట్లు కనపడ్డాయి. వాడు అడిగాడు పోయి యజమానుడి దగ్గరకు, ఎక్కడి నుంచి తెచ్చావు ఈ గింజలు? యజమానుడా, నువ్వు నాకు ఇచ్చేటప్పుడు కూడా మంచి విత్తనాలు ఇచ్చావు, వరి గింజలే ఇచ్చావు. మీకు అర్థమయ్యే రీతిలో చదువుతున్నా వినండి. నువ్వు నాకు విత్తనాలు ఇచ్చినప్పుడు మంచి విత్తనాలు ఇచ్చావు, బాగానే నాటావు, మరి గురుగులు ఎలాగొచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, నీ పొలం బాగా పండకూడదని సైతానుగాడు ఏం చేశాడు? నిన్ను ద్వేషించేవాడు, దూషించేవాడు ఏం చేశాడు? వీటితో పాటు వాటిని కూడా నాటాడు. ఎవడు తప్పు ఇప్పుడు? తెచ్చినోడు తప్పు లేదు, వేసినోడు తప్పు లేదు, చూసినోడు తప్పు లేదు. తప్పంతా ఎవరిదే? నాటినోడిది. నాటినోడు ఎవడాడు? సైతాన్ గాడు. ఆ మంచి గోధుమ గింజలలో గురుగు గింజలు కూడా నాటాడు. ఎప్పుడు నాటాడు? నీవు నాటి వెళ్ళిపోయిన తర్వాత మరలా వాడు చీకట్లో వచ్చి నాటాడు. వెలుతురులో నాట్లవాడు. నీవైతే వెలుతురులో గోధుమ గింజలు వేసావు, మంచి గింజలు వేసావు. వాడు చీకటోడు కాబట్టి వాడు నువ్వు నాటి వెళ్ళిన తర్వాత అదే రోజు రాత్రి వచ్చి ఆ గురుగులను నాటి వెళ్ళిపోయాడు. ఎందుకు వాడు గురుగులను వచ్చి నాటి వెళ్ళిపోయాడు అని అంటే, ఈ మంచి గోధుమలు పండటం వాడికి ఇష్టం. అర్థం అవ్వాలి వాక్యం. ఈ మంచి గోధుమలు పండటం వాడికి ఇష్టం లేదు. పండాయి అనుకో, నువ్వు దీవించబడతావు. 100 60 30 ఆశీర్వదింపబడతావు. నువ్వు అలాగ ఆశీర్వదింపబడడం వాడికి నచ్చుద్దా? వాడికి అసలు నచ్చదు. నువ్వు శుభ్రంగా పచ్చగుంటే నువ్వెందుకు నచ్చుతావు?
ఎప్పుడెప్పుడు తగలబడిపోతావా, ఎప్పుడెప్పుడు పచ్చదనం పోయి నల్లదనంగా వస్తుందని చెప్పి ఎదురు చూసేవాడు వాడు అట్టంటోడు, వాడు బుద్ధి అట్టంటిది. వాడు గోధుమ గింజలతో పాటు గురుగులు నాటాడు. పనోడు అడిగాడు చూసి, యజమానుడా మంచి విత్తనాలు నాట్యం, శత్రువు వచ్చి వాటితో పాటు గురుగులు నాటాడు, మరి వాటిని పీకేయమంటావా, మొలకలోనే పీకేయమంటావా అని అడిగితే దానికి యజమానుడు అన్నాడు, వద్దురా బాబు, పెరగని దాన్ని కూడా, దానికి నచ్చినట్టు పెరగని, ఏడ దాకా పెరిగిద్దో ఎప్పుడు దాకా పెరిగిద్దో పెరగని చూస్తూ ఉంటా పెరగని. అది పెరిగి పెద్దదైన తర్వాత ఆ గురుగులను ప్రత్యేకముగా వేరు చేసి వాటిని అగ్నిలో కాల్చేయండి. ఈ ఉపమానం మనం చిన్నప్పటి నుంచి ఉపమానం తెలియని వాళ్ళు ఎవ్వరు లేదు. గోధుమలు గురుగులు ఉపమానం తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటనంటే, మీరు గురుగుల గోధుమల. ఇది మీరు గురుగుల గోధుమల. నిజమైన యజమానుడైతే గోధుమలనే తీసుకొస్తాడు, గురుగులను తీసుకురాడు. తీసుకువచ్చిన వాడు మంచి పొలంలో నాటుతాడు, పడవేయడు. ఆ నాటినప్పుడు అవి ఎదుగుతాయి, గోధుమలుగా అవుతాయి. కానీ గురుగులు కూడా తీసుకొని వస్తున్నాడు మరొకడు, ఎవడోడు, శత్రువు. గురుగులు కూడా తీసుకొస్తున్నాడు, గురుగులు కూడా నాటాలని చూస్తున్నాడు. ఎందుకు నాటాలని చూస్తున్నాడు? ఇదిగో మంచిగా పండే గోధుమలు ఎదగటం వాడికి ఇష్టం లేదు. ఈ వాక్యం ఉన్న సారాంశం ఏమిటంటే, ఈరోజు మీరు లోకములో దేవుని బిడ్డలైనటువంటి వారు ఆయన గోధుమలుగా ఎంచుతున్నాడు, లోక సంబంధులైనటువంటి వాటిని గురుగులుగా ఎంచుతున్నాడు. ఈ లోకంలో మీరు జీవించినంత కాలం, విశ్వాసంగా బ్రతికినంత కాలం మీరు గోధుమలుగానే బ్రతకాలి, గురుగులుగా మీరు బ్రతకటానికి వీలు లేదు. మీరు గోధుమలుగా బ్రతికితే, గోధుమలుగా ఎదిగితే పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవచ్చు. గురుగులుగా బ్రతికి, గురుగులుగా పుట్టి, గురుగులుగా ఎదిగితే మీరు నరకములో కాల్చివేయబడే అనుభవము మీకు కలుగుద్ది. ఇప్పుడు మనం గురుగులుగా ఉన్నామా, గోధుమలుగా ఉన్నామా? చెప్పండి, మీరు గోధుమలా గురుగులా? ఇదేందండి, మేమేడ మనుషులు అయితే మీరేందుకు గోధుమలు అంటారు? మేము చక్కగా మనుషులు అయితే గోధుమలు అంటారు. దేవుని యొక్క ఉపమానం ఎంత చక్కగా వివరిస్తున్నాడు. మనము గోధుమ గింజ వలె ఉండాలట, గురుగులుగా ఉండకూడదట. గోధుమ గింజగా మనం ఉండాలని అంటే మనము మంచి యజమానుడి చేతిలో ఉండాలి. యజమానుడి చేతిలో మంచివాడై ఉండాలి. గురుగులమయ్యామనుకో ఎవడి చేతిలో ఉంటాం? సైతాను చేతిలో ఉంటాం. ఇప్పుడు మీరందరూ సైతాను చేతిలో ఉన్నారు, దేవుడి చేతిలో ఉన్నారా? అబద్ధం ఆడుకుని చెప్పండి. మీరు చదువుతా, నేను ఇప్పుడు వాక్యం నేను ఎంతసేపు ఎందుకు చెప్పానంటే దీని వెనక ఒకటి ఉంది కథ. మీరు ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నారా, శత్రువు చేతిలో ఉన్నారా? దేవుడి చేతిలో ఉన్నారు, శత్రువు చేతిలో ఉన్నారా? శత్రువు చేతిలో ఉన్నారా? ఆడేలే, వాడే బాగా నచ్చుతాడు మీకు. ఎంత చెప్పినా కానీ, ఎన్నిసార్లు చెప్పినా సినిమా కాడ కూర్చోకుండా మానుకుంటారా? చెప్పండి, మానుకుంటారా? సీరియల్ కాడ కూర్చోకుండా మానుకుంటారా? ఎంత చెప్పు, ఎన్ని మాటలు చెప్పు, మానుకుంటారా? ఇప్పుడు సినిమాల కాడ, సీరియల్ కాడ కూర్చునేవాడు ఎవరు? గురుగులే. ఇప్పుడు గురుగులే అయ్యి. ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడే గోధుమలు అన్నారు, మేము గోధుమలు అన్నారు. మరి సినిమాల కాడ, సీరియల్ కాడ కూర్చునేది ఎవరు? గురుగులు. సినిమా ఎవడు? సైతాను గాడు. సీరియల్ ఎవడు? సైతాను గాడు. అది ఫోనుల్లో చూసినా. ఈ మధ్య ఒక విచిత్రం ఏమిటో తెలుసా? ఈ ఫోన్లు వచ్చినాక, ఇంటర్నెట్ వచ్చినాక, చేతిలో ఫోను ఇంటర్నెట్ వచ్చినాక సీరియళ్ళు, ఆడోళ్ళు సీరియళ్ళు టీవీలో కంటే సెల్ ఫోన్లో చూస్తున్నారు. మొన్న ఎవడో ఒకటి చెప్పేటాడు,
అన్నో సీరియల్ రాత్రి 8:30కి వస్తే అది ఆడ మిస్ అయిద్దని 10 గంటలకి ఆ సీరియలోడు యూట్యూబ్లో పెడుతున్నాడు. పెట్టిన గంటకే లక్షల మంది చూస్తున్నారన్న. గంటకే సీరియల్ లక్షల మంది చూస్తున్నారంట, పెట్టిన గంటకే. ఏమైందో ఒరే ఎవరెవరు చూస్తున్నారు ఇవన్నీ అది తెలిసిపోద్ది అనమాట. తెలిసిపోయింది ఎవరెవరు చూస్తున్నారంటే. అన్నో ఫోన్లు తెలియని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అడుగో, ఇంట్లో వాళ్ళని అడుగో, రేయ్ ఆ సీరియల్ పెట్టు, అది పని చేసుకుంటున్న టీవీలో వచ్చేటప్పుడు ఇప్పుడు పెట్టు ఫోన్లో చూడాలి అని పెట్టించుకుంటున్నారట. సీరియల్ గంటకి లక్షల్లో చూస్తున్నారంట, లక్షల మంది చూస్తున్నారంట ఒక సీరియల్, అరగంట సీరియల్. ఇప్పుడు ఎవరు గురుగులు? ఎవరు గురుగులు? ఇప్పుడు మీరు గోధుమలా? గురుగులేగా. మరి గురుగులు ఏం చేస్తారంటున్నాడు దేవుడు? ఎదగనీయండి. ఆ సమయం వచ్చినప్పుడు వాటిని కాల్చివేస్తాను. చెవులు కలిగినటువంటి వారు వినుగాక, గ్రహింపగలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారు గ్రహించునుగాక. ఈ మాట మనము గురుగులుగా ఉండటానికి వీలు లేదు. గోధుమల వలె ఉండాలి. గోధుమలు పరలోక రాజ్యమునకు వెళ్ళే మార్గం అది. గురుగులు పాతాళములో తగలబడే మనుష్యులు. పొలము పరలోక రాజ్యం. యజమానుడు దేవుడు యేసు ప్రభువు. పనివారు దేవుని దూతలు. భూలోకంలో దేవుని దూతలు సంచరిస్తూ ఉంటారట. ఎవరు గురుగులుగా ఉన్నారా, ఎవరు గోధుమలుగా ఉన్నారు? సంచరిస్తుంటారట దేవుని దూతలు. దేవుని దూతలు మన మధ్య సంచరిస్తూ దేవునికి చెబుతారట, ప్రభువా భూలోకములో వీరు గురుగులుగా ఉన్నారు, శత్రువు వీళ్ళని ఆడుతున్నాడు. వీరు మొదటిగా గోధుమలే, కానీ తుదకు గురుగులైపోయినటువంటి వారు కూడా ఉంటున్నారు. వారి స్థితిని మార్చుకుంటున్నారు. అయితే వీటిని పీకేయమంటారు ఇప్పుడే, మొదటి స్థితిలోనే పీకేయమంటారా అని దేవుని దూతలు పరలోకంలో ఉన్న దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు అంటాడట, ఏమనంటారు? వాటిని అలాగే మొలవనివ్వండి, వాటిని మీరేం పట్టించుకోవద్దు. ఎవరు గురుగులయ్యారో ఎవరు గోధుమలయ్యారో నాకు తెలుసు. వాటి సమయం వచ్చినప్పుడు వాటిని నేను అగ్నితో కాల్చివేస్తున్నాను. గోధుమలనైతే అవి పక్క దశకు వచ్చినప్పుడు, ఫలింపులోనికి వచ్చినప్పుడు వాటిని కట్టలు కట్టి జాగ్రత్తగా దాచిపెట్టి శ్రేష్టమైనటువంటి దేవుని రాజ్యంలోనికి తీసుకొని వెళతాను. గురుగులైతే అవి వృద్ధిలోనికి వచ్చినప్పుడు వాటిని పోగు చేసి తగలబెట్టి పాతాళములోనికి తీసుకొని వెళతాను. గోధుమలుగా ఉండాలి మనము, గురుగులుగా కాదు. కొంతమంది గురుగులైపోతారు. మొదటిగా వారు గోధుమ స్వారూప్యమే, గోధుమలే. కానీ ఎప్పుడైతే వాక్యము వారితో మాట్లాడుతుందో, ఎవరైనా ఖచ్చితమైనటువంటి మాటలు మాట్లాడుతారో వారి హృదయం నాశనం అయిపోయింది. కొద్దిపాటి విశ్వాసం నాశనం చేసుకొని గురుగు స్వభావం కలిగి ఉంటారు గోధుమల్లో ఉన్నటువంటి వారు కూడా. పేరుకు వారు గోధుమలే, కానీ వారి స్వభావము గురుగులు. పేరుకు దేవుని బిడ్డలే, క్రైస్తవ బిడ్డలే, వారి దేవుని ఆరాధించే అనుభవం కలిగినటువంటి వారే, కానీ వారి విశ్వాసం, వారి ప్రవర్తన గురుగులు కలిగినటువంటి ప్రవర్తన వంటిది. అది దేవుడు ఎన్నడూ మెచ్చడు. లేదు, సేవకుడు ఏదైనా మీరు గురుగుల స్వభావము కలిగి ఉన్నారు, ఆ స్వభావం మీరు కలిగి ఉండకూడదు అని చెప్పినప్పుడు ఆ మాటలు అంగీకరిస్తారా? అంగీకరించరు. ద్వేషిస్తారు, పగ పెట్టుకుంటారు, బాధపడతారు. నా గురించే మాట్లాడుతున్నాడు మా సేవకుడు. సేవకుడైనా దేవుడైనా మన గురించి మాత్రమే మాట్లాడతాడు, మరొకరి గురించి మాట్లాడతాడా? వాక్యం ఎవరి కోసం? మన కోసమే. హేరోదు మహారాజు తన తమ్ముడైనటువంటి ఫిలిప్పి భార్య అయినటువంటి హేరోదిని ఉంచుకున్నాడు. తన తమ్ముడు భార్య అయినటువంటి
హేరోదియను ఫిలిప్పు ఆయన పేరు, ఆయన భార్యను ఉంచుకున్నాడు. ఉంచుకుంటే భక్తుడైనటువంటి యోహాను చెప్పాడు, నీవు చేస్తుంది తప్పు పని. ఒక రాజుగా ఒక గొప్ప స్థితిలో ఉన్న నీవు ఈ పని చేయకూడదు. నీ తమ్ముడు భార్యను ఉంచుకోవడం ఇది నీకు చాలా ఆయాసకరం. నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. ఈరోజు నిన్ను ఎవరు చూడలేదు నువ్వు అనుకుంటున్నావు, దేవుడు పరమందు నుంచి చూస్తున్నాడు నీ పరిస్థితి అంతా కూడా, తన దేవదూతలన్నీ కూడా చూస్తున్నాయి అని యోహాను హేరోదును గద్దించినప్పుడు అది హేరోదు మనస్సులో పెట్టుకొని హేరోదును పట్టుకొని చెరసాల్లో వేస్తాడు. చెరసాల్లో ఎప్పుడైతే హేరోదును గద్దించాడో యోహాను, ఆ సంగతి తెలిసినటువంటి హేరోదియా ఫిలిప్పు భార్య ఆ సంగతి తెలిసి హేరోదు మహారాజు యొక్క పుట్టుక దినంలో తన కుమార్తె చేత నాట్యమాడించి ఒక వరం అడుగుతుంది. పెదనాన్న, నాకు ఒక వరం దయచేయవా, నీ ముందు నాట్యమాడాను కదా అని అడిగినప్పుడు హేరోదు అంటాడు, నీకేం వరం కావాలి, నువ్వు ఏది అడిగినా నేను చేస్తాను అని ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేసినప్పుడు ఆ చిన్నది అడుగుతుంది ఏమని, ఆ చిన్నదానిలో లేదా బుద్ధి, ఆ తల్లిలో ఉంది. ఎందుకు ఆ తల్లిలో బుద్ధి ఉంది? తల్లిని అన్నాడని యోహాను దేవుని సేవకుడు హేరోదియనైనటువంటి తల్లిని అన్నాడని ఆ తల్లి చెప్పింది కుమార్తెకు, నీవు వెళ్ళి రాజు దగ్గరకు వెళ్ళి యోహాను యొక్క తలను తీసుకొనిరా. చూడు ఎంత విచ్చలవిడి జీవితమో. యోహాను ఏమన్నాడు? నీవు చేస్తుంది తప్పు, నీ భార్య కూడా ఉంది కూడా, నీవు నీ తమ్ముడు భార్య మీద నువ్వు మోగించావు, ఆమెను ఉంచుకున్నావు. సరే, హేరోదంటే ఉంచుకున్నాడు, వాడు పనికి మనలోడు కనుక. భార్య తన తమ్ముడు భార్యకి హేరోదికి ఏమైంది? అది కూడా బుద్ధి లేనిది కాబట్టి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, మిద్దెలు కావాలి కాబట్టి, తన భర్త వల్ల అలాంటి సుఖభోగాలు లేవు గనుక ఇదిగో తన బావ అయినటువంటి హేరోదుతో సంబంధం పెట్టుకొని జీవిస్తుంది. అది సేవకుడిగా యోహాను ఖండించినప్పుడు మనసులో పెట్టుకున్నారు, ఎప్పటికైనా యోహాను మేము సంపాలా. వెంటనే కూతురు చెప్పింది, నువ్వు వెళ్ళి ఆ తల కొట్టి మనం అడిగింది. హేరోదియ కుమార్తె అయినటువంటి ఆ చిన్నది, నాకు యోహాను యొక్క తలను కొట్టియాలని. వెంటనే హేరోదు మహారాజు కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. కొద్దిగా బాధపడ్డాడు, ఎందుకంటే జనాలు ఏమంటారో అని. చెరసాల్లో దేవుని సేవకుడు, పవిత్రుడు, దేవుని కోసం ఏర్పాటు చేసినటువంటి యోహాను తలను కొట్టి పళ్ళెములో పెట్టి ఇదిగో ఆ తన మరదలైనటువంటి ఆ హేరోది దగ్గర పెట్టినప్పుడు సంతోషముగా గంతులు వేసిందట. సంతోషంగా తలను పళ్ళెములో తీసుకొని వచ్చి పెట్టినప్పుడు సంతోషంగా గంతులు వేసిందట. ఎంత హీనమైనటువంటి పరిస్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. కొంతమంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. కొన్ని సంఘాలలో, కొన్ని కుటుంబాల్లో బ్రతుకులు ఇలాగే దినాలు గడిచిపోతూ ఉన్నాయి. అన్యాయమును బట్టేవారు, అతిక్రమమును బట్టేవారు ముందుకొస్తున్నారు, కానీ దేవుని ప్రేమను బట్టి, దేవుని పరిశుద్ధతను బట్టి వారు సంతోషపడట్లేదు. యోహాను తల ఆ పళ్ళెంలో పెట్టి తీసుకొని వస్తున్నప్పుడు ఆ హేరోదియ పడిన సంతోషం అది అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇక మమ్మల్ని అడిగేవాడు లేడు, మాకు చెప్పేవాడు లేడు. మమ్మల్ని అడిగేవాడికి ఇంకెవడైనా మమ్మల్ని అడిగితే ఇదిగో యోహాను తలను మేము చూపిస్తాం. అందుకే యోహాను తల తీసుకొచ్చింది. కోట గుమ్మానికి వేలాడదీశారండి సేవకుని తల. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. ఒక దేవుని సేవకుడు, పవిత్రుడు, ఉన్నతమైనటువంటి వాడు, దేవుని కోసం ఏర్పాటు చేసిన ఆయన మార్గాలను సరళం చేయడానికి వచ్చినటువంటి యోహాను తలను
శిరచ్ఛేదనం చేసి గుమ్మానికి వేలాడదీశారు. ఎవడైనానో కూడా మాకు విరోధముగా, మాకు అడ్డముగా చెప్పాడనుకోండి, మాకు చెప్పే పరిస్థితిలో ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వాడికి ఇదే గతి పట్టును అని దేవుని సేవకుని తలను అక్కడ ఉంచారు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఇదిగో నా బిడ్డలారా, మీకు చెబుతున్నాను. మీరు అనుకోవచ్చు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను లేను కదా అని. ఇదిగో దేవుని దృష్టికి చిన్నదైనా పాపము పాపమే. చిన్న అగ్గిపుల్ల అడివంతా కాల్చేయట్లేదా? నీ చిన్న పాపము నీ జీవితం అంతా కూడా పతన వ్యవస్థలోనికి తీసుకొస్తుంది. అది చిన్నదవ్వచ్చు, ఆ పాపం ఏముందిలే అని అనిపించవచ్చు. ఇది పెద్దది కాదు కదా, చిన్నదే కదా, దీనివల్ల ఏ అపవిత్రత రాదేమో అనవచ్చు అని నీ మనసులో అనుకోవచ్చు. ఆ చిన్నదే కొద్దిగా పెద్దది అయిపోయింది. గాయము కూడా చిన్నదే, అది మానకుండా ఉండిందంటే అది పెద్ద గాయమయ్యి నీ శరీరాన్ని నాశనం చేసే స్థితిలోనికి వస్తుంది. రోగము కూడా చిన్నదే, వ్యాధి కూడా చిన్నదే. ఆ రోగం వచ్చినప్పుడు, గాయం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, అది చిన్నదిగా ఉన్నప్పుడు వెంటనే నువ్వేం చేస్తావు? హాస్పిటల్కి పోతావా లేదా? ఎందుకు పోతావు? ఇది పెద్దదైతే నాకు ప్రాణహాని కలుగుద్ది, అందుకే చూపించుకోవాలా, చిన్న దాంట్లోనే పోగొట్టుకోవాలా అని భయపడతాము. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, వారి దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం, రోగాన్ని నయం చేసుకుంటాం, గాయాన్ని మార్చుకుంటాం. మరి పాపం అనే గాయం చిన్నదైనప్పుడు దాన్ని మార్చుకోవడానికి దేవుని వాక్యం నీకు ఆశీర్వాదం కదా. నీ జీవితంలో చేసే చిన్న పాపం నువ్వు మాన్పుకోవడానికి వాక్యమే కదా నీతో మాట్లాడుకునేది, వాక్యమే కదా నీతో మాట్లాడేది. ఆ వాక్యం వింటేనే కదా, ఆ వాక్యం హృదయాలకు హత్తుకుంటే కదా, ఆ వాక్యం నీ జీవితాల్లో ఉంచుకుంటేనే కదా ఆ చిన్న పాపాన్ని నువ్వు పోగొట్టుకొని ఇదిగో నమ్మకంగా దేవునిలో బ్రతికేది. వాక్యం వినకుండా నా కోసమే వాక్యం చెప్పారు, నా గురించే చెప్పారు, నాతోనే చెప్పారు, నా వలనే చెప్పారు అని నువ్వు అనుకుంటే చిన్న పాపం ఏమైపోయింది? పెద్దదైపోయింది. నిన్ను ఆ కుప్పలో, ఆ పాపంలో ముంచివేసి నీ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుంది. చిన్నదని ఏది కూడా తక్కువ అంచనా వేయకండి. అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, అంధకారం వైపు తీసుకొని వెళుతుంది. దేవుని సేవకుడైనటువంటి యోహాను తల ఆ రీతిగా చేశాడని సంతోషపడుతుంది. ఒక సేవకుని స్థితిలో ఉంచితే నా కుటుంబం, నా జీవితం ఏమైపోయింది? ఈయన ఇక్కడ బతికేది కొననాళ్లే, అక్కడ కదా నేను ఉండాల్సింది, గోధుమలుగా అన్నటువంటి ఆలోచన వారిలో లేదు. వారు గురుగులుగానే పుట్టారు, గురుగులుగానే చావాలనుకుంటున్నారు. కానీ గోధుమలుగా పుట్టాలని, గోధుమలుగా బ్రతకాలని, గోధుమలుగా పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ వారిలో లేదు. ఎవరైనా చెబితే వింటారా? వినరు. అందుకే అంటారు ఏమని? చివరగా 13వ అధ్యాయము 42వ వాక్యంలో చదవండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఎవరికైతే చెవులు గలుగు ఉంటాయో, వినే మనస్సాక్షి ఉంటుందో వారు వినాలి. గోధుమలవేవి దేవుని స్వరూప్యం, దేవుని బిడ్డలో. గురుగులనేవి అపవాది సంబంధులు. గోధుమలు వాటి పంట దశలోకి వచ్చినప్పుడు, అవి ఎదిగినప్పుడు, ఆ పక్వ దశలోనికి వచ్చినప్పుడు, కోత వచ్చినప్పుడు దేవుని సేవకులు వాటిని కోస్తారు. కోసిన తర్వాత అవి దేవుని రాజ్యంలో ఉంటాయి, దేవునితో సదాకాలం సంతోషంగా ఉంటాయి. వాటితో పాటు ఎదుగుతున్నటువంటి గురుగులు మాత్రము వాటిని కూడా పోగు చేసి, వాటిని కూడా ఏర్పాటు చేసి తగలబెడతారు. ఎక్కడ? నరకంలో. అక్కడ ఏడ్పును పండు కొడుకుడు తప్ప మరొకటి ఏమీ లేదు. గురుగులకు పట్టే గతి ఏడ్పును పండ్లు కొరుట, గోధుమలకు పట్టే గతి నీతిమంతులు తమ తండ్రితో పరలోక రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారట. సూర్యుని వలె, సూర్యునిలాగా. సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు, ఆ రీతిగా తేజరిల్లుతారట దేవుని సన్నిధిలో తన తండ్రితో, యేసు ప్రభు వారితో. ఎవరైతే గోధుమలుగా పుట్టారో, గోధుమలుగా బ్రతకాలనుకుంటున్నారో
ఈరోజు ఎవరు గోధుమలు, ఎవరు గురుగులు? మీరు గోధుమల వలె ఉండాలి అని అంటే మీరేం చేయాలి? ఈ లోకంలో దేవునికి నమ్మకంగా మనం బ్రతకాల, విశ్వాసంగా బ్రతకాల. అన్యాయంగా జీవించడానికి వీలు లేదు, పరిశుద్ధంగా బ్రతకడానికి వీలు పడేలా. నేను చేసేది ఏం అన్యాయంలే అని మీరు అనుకోవద్దు, చిన్నదైన అన్యాయమే. కొంతమందిని బాప్టిజం తీసుకున్న వాళ్ళని బల్లలోకి రమ్మని చెప్తే బల్లలోకి రారు బల్లలోకి. ఎందుకు రారు? వారికి ఏదో ఉంటుంది. మొన్న ఈ మధ్య ఒకరిని అడిగాను, ఒక సహోదరుణ్ణి, ఎక్కడ కాదు ఇంకో దగ్గర అడిగాను, ఇంకో సంఘంలో, నువ్వెందుకయ్యా బలంలోకి రావట్లేదు? బాప్టిజం తీసుకున్నావు కదా. ఆ బిడ్డ యవన కాలంలో మంచి పరిచయం చేసినోడు, మరి ఏమైపోయింది? ఎందుకు బలంలోకి నువ్వు రాలేకపోతున్నావు? దేవుని రక్తాన్ని మాంసాన్ని ఎందుకు నువ్వు భుజించలేకపోతున్నావు? అన్నా, నేను బలంలోకి వచ్చాననుకో, చాలా పనులు ఇక్కడ ఆగిపోతాయి. ఏం పనులు ఆగిపోతాయి? అన్న, నేను అన్యాయంగా కొంత సంపాదిస్తున్నా, అది నేను తీసుకోలేను బలంలోకి వస్తే. దేవుని రక్తం అనేది, దేవుని శరీరం అనేది అది అగ్ని, దాంట్లో నేను కాల్చివేయబడతాను. నేను అన్యాయంగా తీసుకుంటున్నాను, అన్యాయంగా చేస్తున్నాను. అది నేను తీసుకోకుండా నేను బలంలోకి వస్తా. అది నేను తీసుకుంటున్నాను, అన్యాయంగా తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు బలంలోకి రావట్లేదు. నేనన్నాను మరి నువ్వే అంటున్నావు అది అగ్ని అనేది కాల్చి వేస్తుందని. మరి బాప్తీసం తీసుకున్నప్పుడు అది అగ్ని నీకు తెలీదా? నువ్వు బాప్తీసం తీసుకొని బలంలోకి రాకపోతే నిన్ను కాల్చివేదన్న సంగతి తెలీదా? నువ్వు బాప్తీసం తీసుకున్నావు, దేవుల్లో ఉంటున్నావు, విశ్వసిస్తున్నావు, కానీ నువ్వు బల్లలోకి రాకపోతే నీ తప్పులు జ్ఞాపకం చేసుకొని నువ్వు బల్ల తీసుకోవట్లేదు. అంటే బల్ల తీసుకోకపోతే నీకు అగ్ని కాల్చివేయదు, బల్ల తీసుకుంటే కాల్చేసిద్దా? చెప్పండి, అర్థమవ్వాల వాక్యం. వాడేమంటున్నాడు? నేను తప్పులు చేయాలి కాబట్టి బల్ల తీసుకోవట్లా. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత బల్లలోకి రాకపోతే దేవుడు కాల్చేయడా? కాల్చేస్తాడు. అంతకంటే భయంకరమైన తప్పది. బల్ల తీసుకోకపోయినా తప్పే, తీసుకొని పవిత్రంగా ఉండకుండా తప్పే, దేవుడు కాల్చేస్తాడు. కొంతమంది అనుకుంటారు అసలు బాప్తీసమే తీసుకోకపోతే ఏ ఇబ్బంది ఉండదు కదని. అసలు బాప్తీసం తీసుకోకుండా దేవుడి సముఖంలో వెళ్ళటానికి వీలే లేదు, అసలు లేదు. బాప్తీసం తీసుకోవాల్సిందే. బాప్తీసం తీసుకోకుండా దేవుడి సముఖంలో ఉండటం అసలు వీలు కాదు. పరలోక రాజ్యం ఏడకైతే రావచ్చు, ఈ మెట్లయితే ఎక్కవచ్చు, నిన్ను ఎక్కడ ఎవరు ఆపకపోవచ్చు. ఆడాపుతారు. ఏడ నేను ఆపాననుకో, నీదా చచ్చి అన్ను నన్ను అనొచ్చు. ఆడాపుతారు. ఆడిని కుదరదాడా, ఆడిని పప్పులు ఉడకవాడా, ఆడిని నెట్టేస్తారు. సరే, బాప్తీసం తీసుకున్నాక బల్లలోకి రావాలి అని అంటే తప్పులు చేయకుండా ఉండాలి, పాపాలు చేయకుండా ఉండాలా, వ్యర్థమైనవి చేయకుండా ఉండాలా. చేసావా, శాస్త బలంలోకి రాలేదా, అగ్నే. తీసుకోకుండా ఉన్నావా, అగ్నే. ఎటు చూసినా మంటే. ఇదిగో మంట కంటే ప్రశాంతత కావాలంటే ఒక్కటే, దేవుడి దగ్గరికి రావాలా, బాప్తీసం తీసుకోవాలా, విశ్వాసంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, బల్లలోకి రావాలా, బల్ల తీసుకోవాలా, ఆయన రక్తాన్ని తాగాలి, ఆయన మాంసాన్ని భుజించాలా, దేవునికి నమ్మకంగా బ్రతుకు. ఇదిగో నేను చెబుతున్నా, 100 అంతలు కాదు, 60 అంతలు కాదు, 30 అంతలు కాదు, 1000 అంతలు ఉంటుంది నీకు. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. 1000 అంతలో నమ్మకంగా, కొద్దిగలో నమ్మకంగా బ్రతికితే 1000 అంతలో నువ్వు బ్రతికి చూడాలా. అన్యాయంగా తీసుకుంటున్నానని నువ్వు బల్లలోకి రావట్లా, న్యాయంగా తీసుకొని బల్లలోకి రా. దేవుడు అన్ని మేలులు చేస్తాడు, కానీ వినరు. వాడు ఆ షేపున్నాడు, నాకు తెలిసి వినేవాడు కాదని. ఎందుకు? వాడు లోక సంబంధమైనటువంటి మెరుగు కోసం ఆశపడుతున్నాడు. శాశ్వత కాలమైనటువంటి ఆశీర్వాదం కోసం వాడు ఎదురు చూడట్లా. ఇక వారు గురుగులవ్వకి ఏమవుతారు?
వారు వారు గోధుమలే, కానీ వారి యొక్క స్వరూపము, వారి యొక్క ఆలోచనలు, తలంపులు, వారి విశ్వాసం ఏది? గురుగులకున్న స్వభావము. గురుగులకున్న స్వభావం ఏమిటో తెలుసా? అవి ఏ మొక్కను ఎదగనియవు, అదే ఎదగాలనుకుంటుంది. దేనిని ఎదగనీయదు, అన్నీ దాని కిందకి రావాలనుకుంటుంది. అది గురుగుల యొక్క స్వరూపం. గురుగులు నల్లగా ఉంటాయి, అది తెల్లడాలుగా ఉంటుంది, అది నల్లగా ఉంటాయి. ఆ నలుపు అన్నిటికీ ఎక్కించాలని చూసింది అది, ఆ గొరుగులు. సరే ఎక్కిస్తే బాగుండు, పెరుగుతాయి కదా బాగుండు, అది కూడా ఉండదు. దాని ముళ్ళుతో ఆ కొమ్మలన్నీ కూడా నెట్టివేయాలని చూస్తుంది. ఎందుకంటే దాని బుద్ధి ఏంది? గురుగులు. అది ఎదగదు, ఇంకొకడిని ఎదగనీయదు, ఇంకొకడిని ఎదగనీయదు. దాని బుద్ధి అది. అది ఎప్పుడు కూడా పక్కోళ్ళ మీదే ఉంటుంది, దాని మీద దానికి ఉండదు. పక్కోడి చెట్టు, పక్కోడి ఇల్లు, పక్కోడి కొమ్మను నాశనం చేయాలనుకుంటుంది. ఏదైనా బాగా ఎదుగుతుందో దాని మీదకి వేసింది కొమ్మలు, దాని మీదకి వేసి ఆ కొమ్మలు ఎరగొట్టింది, ఆ కొమ్మలు ఎరగొట్టింది. ఎందుకు? అది బాగా ఎదుగుతుందిగా. గురుగుల బుద్ధిది. ఈరోజు చాలామంది గురుగుల బుద్ధి ఉంటుంది. పెట్టడానికి చేయడానికి చేయరాదు, కానీ నాశనం చేయడానికి చెయ్యి మాత్రం 10 ఇళ్ళు దాటి అయినా పోయిద్ది. 10 కొంపలు 10 లైన్లు దాటి ఊరు దాటి కూడా పోయిద్ది. ఏడబెట్టరు మనము, ఊర్లు దాటి కూడా పక్కన ఊర్లో కూడా పెను పెడతాయి గురుగులు. ఉన్నాయి గురుగులు. ఆ గురుగులు గోధుమలే, కానీ వాటి గుణలక్షణాలు గురుగుల స్వభావం. గోధుమలే, పుట్టుక గోధుమే, స్వభావం మాత్రం గురుగుల స్వభావం. వాటిని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? కాల్చివేస్తానంటున్నాడు, కాల్చేస్తానంటున్నాడు. నేను చదువుతున్న వాస్తవానికి ఉన్న మాట ఉన్నట్టుగా చదువుతున్నా. టీవీలు కాడ కూర్చునే వాళ్ళు గురుగులే, సినిమాలు సీరియల్ చూసేవాళ్ళు గురుగులే, లోక సంబంధమైనటువంటి భాషలు మాట్లాడేవారు గురుగులే, అన్యాయంగా తీసుకునే వాళ్ళు గురుగులే, లోక సంబంధంగా వెచ్చలవిడిగా జీవించే వాళ్ళు గురుగులే. ఇంక దీంట్లో ఏ సందేహం లేదు. దేవుడు ఎంత తీసుకోమన్నాడు అంతే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకున్నా గురుగులే. ఏంటి? పక్కనోడు కొంప కూల్చేవాళ్ళు గురుగులే. వీళ్ళంతా గురుగుల స్వభావం. ఇప్పుడు చెప్పండి, మీరు గురుగులా గోధుమలా? గురుగులా గోధుమలా? అయినా నాకు అర్థం కాదు, గురుగుల బుద్ధి ఎట్ట తెలుసా? పక్కనోడి మీద దాని మీద అభిలాష, కాంక్ష, వాళ్ళ దాని మీద ఉంటుందా, పక్కన వాళ్ళదే. అది ఎదగకూడదు అసలు. తపన, పక్కన వాళ్ళని సంతోష పెడదాము, పక్కన వాళ్ళని ఆనందంగా ఉంచుదాం, పవిత్రంగా ఉంచుదాం అనే ఆలోచన గురుగులకు ఉండదు. నాశనం చేయాలా, పాడైపోవాలా, ఇబ్బందులు పెట్టాలా, గురుగుల స్వరూపం. అందుకే దేవుడు అంటున్నాడు, వాటికి చివరికి పండ్లు కొరుకుటే, ఆ అగాధంలో పండ్లు కొరుకుటే. మీరు అనుకుంటారు, నాకు తెలిసి మీరు అనుకుంటారు, ఏముంది ఇంకొక అరగంట ప్రార్థన అయిపోయినాక గురుగులో గోధుమలో మన పనులు మనం చూసుకోవచ్చులే, ఏముంది అరగంటగా ఏదైనా అని అనుకుంటారు. కానీ వాక్యం అంటుంది, చెవులు కలిగిన వాడు వినుగాక. దేవుడు వరకు ఉపమానం చెప్పలేదు. యేసు ప్రభు వారు ఆ గురుగులు గోధుమలు గుచ్చినటువంటి ఉపమానము వాక్యం చెబుతూ ఉంటే శిష్యులకు కూడా అర్థం కాల. ఇదేంటి ప్రభువా గోధుమలు గురుములు అని. వాటి గురించి వారు గృహంలోనికి వచ్చినాక శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఆ ఉపమానం మాకు చెప్పవా, ఆ ఉపమానం చెప్పవా? అప్పుడు ప్రభువారు అన్నారు, 37వ వచనంలో, 37వ వచనం, 13వ అధ్యాయం 37వ వచనం, అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు మొలకలు పొలము లోకము మంచి విత్తనాలు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో
గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. చాలమ్మా. యుగ సమాప్తి అప్పుడు ఈ లోకమంతా కూడా గడిచిపోయిన తర్వాత, ఈ వత్సరాలన్నీ కూడా నిండిపోయిన తర్వాత, ఆయన యుగ సమాప్తిలో ఏమి జరుగుతుందని అంటే ఈ గోధుమలు గురుగుల యొక్క ఉపమానమే. మీరు అనుకోవచ్చు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఏమి ఎలాంటి జరుగుతుందంటే ఈ గురుగులు గోధుమల గింజ ఉపమానమే చివరి కాలం, చివరి సమయం. మన బ్రతుకులు అక్కడ తేల్చబడతాయి. ఈ పరలోకపు ఉపమానం గురించినటువంటి వాస్తవము, ఈ యుగ సమాప్తి గురించినటువంటి ఉపమానం వాస్తవము విన్నవాడికి ఒక్కసారిగా గుండెల్లో భయం రేకెత్తిస్తుంది. ఏదో వింటున్నాం, అందుకే అంటున్నాడు, ఇలా చివరికి అన్నాడు, చెవి కలిగిన వాడు వినును, చెవులు కలిగిన వారు అందరూ వింటారు. కానీ ఆ వాక్యాన్ని అనుభవించినటువంటి వారు, ఇదిగో ఈ లోకము గతించిపోయిన తర్వాత యుగ సమాప్తిలో ఏమి జరుగుద్ది, యుగ సమాప్తిలో ఏమి జరుగుద్ది అని తపన కలిగి చచ్చిపోయేటప్పుడు ఏమి జరుగుద్ది, ఎక్కడికి వెళుతాం అని ఆలోచన కలిగినప్పుడు ఈ మాటలు గుర్తొస్తాయి. శిష్యులకు కూడా అర్థం కాల వాక్యం చెప్పేటప్పుడు. ప్రత్యేకంగా ఆయన కూర్చోబెట్టుకొని అడుగుతున్నాడు, ప్రభువా ఆ గురుగులు ఆ గోధుమలు ఏంటి? మేము కూడా అందరిలాగా, అందరి జనాల్లాగా, ప్రజల్లాగా మేము కూడా అనుకున్నాం, హాయ్ గోధుమలంటే గురుగులంటే ఇళ్లలో ఉండే పంట అనుకున్నాం. కానీ మీరు కన్నీరుతో చెప్పారు యుగ సమాప్తి గురించి. మాకు అర్థం కాల. ఎప్పుడైతే యుగ సమాప్తి గురించి మీరు వివరించారో అప్పుడు మా మనోన్నతులు తెరవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభువా ఆ యుగ సమాప్తి గురించి మాకు ఒక్కసారి చెప్పవా, మాకు అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పవా అని యేసు ప్రభు వారిని వారి మధ్య కూర్చోబెట్టుకొని శిష్యులు అడుగుతున్నారు. అయ్యా యుగ సమాప్తి తప్పక వస్తుంది, మీరు రాదని అనుకోమక్కండి. మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ సంగతి మీరు ప్రకటించాలి జనాలకి. జనాలు ఇంకా మూర్ఖులుగా ఉన్నారు, కేవలం వారి చెవులతో వింటున్నారు కానీ గ్రహించట్లేదు. నేను చెప్పిన మాటలు వారికి మూర్ఖతనంగా ఉన్నాయి, వెరితనంగా ఉన్నాయి. నా మాటలు ఎవరు గ్రహించట్లా. వారు ఏదో చిన్నపిల్లల ఆటల్లాగా, చేష్టల్లాగా ఉన్నాయి. వారి పెదవుల్లో భక్తి ఉంది కానీ వారి హృదయంలో భక్తి లేదు, వారి మనసులో భక్తి లేదు, నటిస్తున్నారు వారు. అందుకే ఆయన మాట అన్నాడు 15వ వచనంలో, ఈ ప్రజలు నా కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వింది. కొవ్వు పట్టుకున్నది వాళ్ళ హృదయాలు. కొద్దిగా నాకు బుద్ధి లేదు. కొవ్వు కేజీలు పట్టింది వాళ్ళకి. వినటానికైతే తింటున్నారు, గ్రహించట్లా. మనస్సు నా వైపు ఉంచట్లేదు. ముఖాలు మనుషులు నా వైపు చూస్తున్నారు కానీ మనస్సులు నా వైపు ఉంచట్లేదు. ఎందుకు వారి మనస్సులు నా వైపు ఉంచట్లేదంటే వాళ్ళ హృదయమో కొవ్వింది. ఎంత ఘోరమైన మాట మాట్లాడుతున్నాడు, మీ హృదయాలు కొవ్విపోయినాయి అని. కొవ్వుంటే ఏమర్థమైంది? మనిషిలో కొవ్వుంటే కింద అగ్ని పెట్టి కాల్చేస్తున్నా కానీ స్పర్శ తగలదు. కొవ్వుంటే ఏం కదురుద్ది? మీ మనసులు నా వైపుకి త్రిప్పుక లోకం వైపు త్రిప్పుకుంటున్నారు. మీ హృదయములు కొవ్వినాయి. ఈ ప్రజలు నా మాటలు వింటలా. ఎవడైతే విశ్వాసంగా ఉండాలని ఆశపడతాడో వాడే వింటాడు. ఎవడైతే యుగ సమాప్తి గురించి ఒక ఆలోచన కలిగి ఉంటాడో వాడే వింటాడు. ఎవడైతే ప్రభు దగ్గర కన్నీటి కలిగినటువంటి అనుభవం కలిగి ఉంటాడో వాడే వింటాడు. ఎన్నోళ్ళంతా గురుగులు, వారు వినరు. అందుకే దేవుడు అన్నాడు శిష్యులు చెప్పినప్పుడు, మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్ట సంబంధులు. కోత కోయవారు ఎవరు? దేవదూతల. ఆయన ఈ లోకంలోకి వచ్చింది, దేవదూతలు చూస్తూనే ఉన్నారు. మన కోతకాలం ఇంకా రాలా. ఎదుగుతున్నాం. వరైనా చెట్టైనా ఏదైనా సరే
అది ఎదిగినప్పుడే కోస్తాం, కానీ పిల్ల దశలో దానిని కోయం, తెంపం. పువ్వు అయినా ఏదైనా అది ఫలింపులోనికి వచ్చినప్పుడే. ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు, గురుగులుగా ఎదుగుతున్నారు, గోధుమలుగా ఎదుగుతున్నారు. ఎదిగే సమయం ఇది. దేవుని దూతలు చూస్తున్నారు ఆకాశంలో నుండి, మన మధ్య కూడా వస్తున్నారు. సేవకుల ద్వారా గద్దించే మాటలు చెబుతూ వస్తున్నారు, చూస్తున్నారు. ఏవి గోధుమలుగా ఉన్నాయో, ఏవి గురుగులుగా ఉన్నాయో దేవుడికి తెలియజేయడానికి. మన సమయం అయిపోయినాక దేవదూతలు తెలియజేస్తారు. ఒక్కొక్క కుటుంబాన్ని సందర్శించి, ఒక్కొక్క కుటుంబాన్ని చూసి, ప్రభువా ఫలానా కుటుంబంలో గురుగులు ఉన్నాయి, ఫలానా కుటుంబంలో గోధుమలు ఉన్నాయి, ఫలానా కుటుంబంలో గోధుమలు ఉన్నాయి కానీ అవి గురుగుల స్వభావం ఉన్నాయి, ఫలానా కుటుంబంలో గురుగులు ఉన్నాయి, కొన్ని గోధుమ స్వభావం కలిగి ఉన్నాయి. మరి ఎప్పుడు కొయ్యమంటారు వీటిని? దేవుడు చెబుతాడు ఒక సమయం, అదే మరణం. దేవుడు చెబుతాడు ఒక సమయం. నువ్వు ఎంతకాలం గురుగులుగా ఉన్నావనుకో, ఇక జీవితాంతకాలం నువ్వు ఎదుగుతున్నావు కానీ, ఆకాశం వైపుకు వెళుతున్నావు కానీ, ఎత్తుగా వెళుతున్నావు కానీ, నీ గురుగుల స్వభావము, గురుగుల తత్వము, ఆలోచనలను మార్చుకోకపోతే దేవుడు దేవదూతలకు చెబుతాడు, ఇక వాటిని కొట్టివేయండి, నరికేసి పోగు చేయండి, ఎండకేయండి, వాటిని నేను కాల్చేస్తా, ఇక ఎద్దు. వాటికి పండ్లు కొరుకుట్టుకుంటే వాటికి అయ్యే ఆశీర్వాదం అవి మారో, వాటి బతుకయ్యే. వాళ్ళు అప్పుడు అనుకోవాలా, ఆ అగాధములో అగ్నిలో కాల్చివేయబడుతున్నప్పుడు, పండ్లు కొరుక్కుంటున్నప్పుడు ఇంత బతుకు నాకు ఎందుకు కలుగుతుందని అప్పుడు ధనవంతుని గుర్తు చేసుకోవాలా. గుర్తు చేసుకున్నా కానీ ఏం సుఖం? సమయం అయిపోయింది, దినాలు అయిపోయినాయి, మరణం అయిపోయాం, అగాధంలో పడ్డాం, నరకంలో పడ్డాం, ఇకేం సుఖం? దేవుడు తెలియజేస్తున్నాడండి. ధనవంతుడు అనలేదా, ఒక్కసారి అవకాశమై మా వాళ్ళకి చెప్పుకొని వస్తా భూలోకంలోకి, ప్రభా ఇంకెందుకు వచ్చింది నీకు అవకాశం, ఇంకెందుకు వచ్చిందిరా నీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చా, నీ బుద్ధి మానుకున్నావా, నీ ఆలోచన మానుకున్నావా, నీ పరిస్థితి మానుకున్నావా? పేదవాడైన లాజరు ఎన్నిసార్లు చెప్పాడు, పైన దేవుడు ఉన్నాడు చూస్తున్నాడని. లెక్క లేకుండా దినాలన్నీ కూడా వ్యర్థం చేసుకున్నావు, దినాలన్నీ వ్యర్థంగా పోగొట్టుకున్నావు, దేవునితో గడపకుండా, పరిశుద్ధంగా గడపకుండా సావు, అదే బ్రతుకు నీకు. ప్రభు ఒక్క అవకాశమే. మా వాళ్ళకి చెప్తాను, వాళ్ళు ఈ బ్రతుకులో ఈ స్థితిలో ఉండకుండా, లేదు ఇయ్యాను, నేను ఇచ్చాను, చాలా మార్లు ఇచ్చాను, నీకు చాలా మార్లు ఇచ్చాను, మీరు మారలా, నువ్వు మారలా. వాళ్ళకి అదే బ్రతుకు బతకాల, వాళ్ళకి స్థితి కూడా అదే కాదు, అదే గతి. ఈరోజు నీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే గతి. భూమి మీద గురుగులుగా పుట్టిన ప్రతి ఒక్కడి, గురుగులుగా ఎదుగా ప్రతి ఒక్కరి స్థితి అదే, అగాధంలో కాల్చివేయబడాల్సిందే. ఎవడైతే భూలోకంలో గోధుమలుగా ఎదగబడతాడో, గోధుమలుగా ఉండబడతాడో, ఆశీర్వదింపబడతాడు, ఆ కుటుంబం దీవించబడుతుంది. దేవుని సన్నిధిలో సూర్యుడి వల్లే తేజరులుతారంటే, సూర్యుడి వల్లే. ఆ కృప కావాలి దేవుని బిడ్డలకు. సూర్యుని వల్లే తేజరిల్లే సమయం కావాలి, ఆ ధన్యత కావాలి. ఆ ధన్యత కావాలంటే గోధుమల స్వభావం కలిగి ఉండాలి. గోధుమల స్వభావం మనం ఎప్పుడు కలిగి ఉంటామో, దేవుని కుమారుడు దేవుడు మన జీవితంలో ఉంటే ఆ స్వభావం కలిగి ఉంటాం. గురుగుల స్వభావం మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే, సైతానుగాడు మన జీవితంలో మనం నడిపిస్తూ ఉంటే గురుగుల స్వభావం కలిగి ఉంటాం, ఇంతే. యేసు ప్రభు వారు పర్ణశాలల పండుగ జరుగుతూ ఉంటే, పర్ణశాలల పండుగ, యేసు ప్రభు వారు కొన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి తర్వాత కొంతమంది సహోదరులు పుట్టారు మరియమ్మకి, కొంతమంది అన్నదమ్ములు పుట్టారు, కానీ వారు లోక సంబంధమైనటువంటి వారు, దేవుని అన్నదమ్ములు కాదు, కానీ లోక సంబంధమైనటువంటి వారు. వారందరూ అడుగుతున్నారు, నీవేడ చేయకపోతే ఆ యోధయాకు పోయి చేయొచ్చుగా, ఏడైనా అద్భుతాలు చేయాలా అని అడిగారు. అడిగితే అందుకు యేసు ప్రభు వారు అన్నారు,
నా సమయం ఇంకా రాలేదు. మీరందరూ లోక సంబంధులు. నా సమయం ఇంకా రాలేదు. నా సమయం వచ్చినప్పుడు అప్పుడు మీరు నా దగ్గరకు వస్తారు. అప్పుడు చెబుతాను మీకు, అప్పుడు చెబుతాను. ఆయన పట్టుకోవాలని సంపాలను చూశారు చాలామంది. యేసు ప్రభు వారిని ఆ పర్ణశాల పండుగ వచ్చినప్పుడు ఆయన పట్టుకోవాలని సంపాలను చూశారు. ప్రభు వారు అడిగారు, దుష్టులారా, మీరు ఎందుకు నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు? ఏం దొరుకుతుంది నా దగ్గర? ఏముందో నన్ను చంపాలని పట్టుకోవాలని చూస్తున్నారు? మీ బుద్ధి మానుకోరా అని అంటే, అందుకు వారందరూ అన్నారు, దెయ్యము గలవాడా. ఎవరినన్నాడు తెలుసా? ప్రభు వారిని. నీకు దెయ్యం పట్టింది, అందుకే నువ్వు ఎట్టు మాట్లాడుతున్నావు. దేవుడు ఒక్కటే మాట అన్నాడు, నాకు దెయ్యం పట్టిందో మీకు దెయ్యం పట్టిందో యుగ సమాప్తిలో అర్థమవుద్ది. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యుగ సమాప్తిలో అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు నీకు నచ్చినట్లుగా విస్తారంగా నువ్వు మాట్లాడచ్చు. నీకు నోరుందని, నీకు స్థితి ఉందని, అహంకార స్థితి ఉందని, కోపట్టిన స్థితి ఉందని నువ్వు మాట్లాడచ్చు. అప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు నేనేమి నీతో మాట్లాడను. యేసు ప్రభు వారిని అన్నాడండి. యేసు ప్రభు వారిని అన్నాడు. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. అందుకు జనసమూహము, నీవు దెయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపచూచుచున్నాడని అడుగగా. చాలు. ఎవరినన్నారు? యేసు ప్రభు వారిని అన్నారు జనాలు. నీవు దెయ్యం పట్టినవాడివి. నిన్నెవరు చంపుతున్నారు? చంపటానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళే. చూడలేదా? చంపడానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళే, చంపడానికి అంటుంది వాళ్ళే, అన్యాయంగా నేరాలు వేస్తుంది వాళ్ళే, అన్యాయంగా మాటలు అంటుంది వాళ్ళే. కానీ యేసు ప్రభు అని అంటున్నారు. వారు దెయ్యము పట్టిన వారై యేసు ప్రభు అని అంటున్నారు. నీవు దెయ్యము పట్టిన వాడువో. ఎవరు నిన్ను చంపు చూస్తున్నారు? ఎవరంటున్నారు నిన్ను? దేవుడు అనుకున్నాడు, సమయం ఉంది. గురుగులకు కూడా చెప్పాడా లేదా దేవదూతలకు? సమయం ఉంది, ఎదగనియండి. వాటితో పాటు గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదగనియండి. యుగ సమాప్తిలో అక్కడ చూసుకుంటా నేను. ఇప్పుడేం అవసరంలా, అక్కడ చూసుకుంటా. అప్పుడు తీర్పు తీరుస్తా. ఇప్పుడేం చేయను, వదిలిపెడతాను వాటిని. వాటితో పాటు గోధుమలతో పాటు పరిశుద్ధులతో పాటు సైతాను సంబంధాలు కూడా ఎదగనియండి. యుగ సమాప్తిలో చెబుతాను వాటి బ్రతుకు సంగతి. యేసు ప్రభు వారి లోకంలో మనుష్య కుమారుడుగా వచ్చాడంటే మనల్ని రక్షించడానికి. ఆయన యుగ సమాప్తిలో మరలా వస్తున్నాడంటే ఆయన న్యాయాధిపతి అయి వస్తాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చేతులు ఉన్నవారు హల్లెలూయా. న్యాయాధిపతి అయి వచ్చాడు. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు మనుష్య కుమారుడుగా వచ్చింది కేవలం మనం రక్షించడానికి. ఆయన యుగ సమాప్తిలో వచ్చినప్పుడు న్యాయాధిపతిగా, రాజుగా వస్తాడు. రాజులకు రాజుగా వస్తాడు. అప్పుడు శిక్షించడానికి వస్తాడు. ఇప్పుడు ప్రేమించడానికి, రక్షించడానికి వచ్చాడు. అప్పుడు చివరిగా శిక్షించడానికి వస్తాడు. ఆ శిక్షలో నీవు తప్పించుకోవాలి. ఆ శిక్షలో నీవు ఉండకుండా ఉండాలి అని అంటే నీవు గోధుమలుగా బ్రతకాల. ఇంతే, నువ్వు గోధుమలుగా బ్రతకాల. ఆ న్యాయాధిపతి తెల్లని గుర్రం మీద ఆశ్చర్యుడే వస్తూ ఉంటాడు. ఆయన కళ్ళలో నుంచి అగ్ని నేత్రములో విచ్చలవిడిగా వస్తూ ఉంటాయి. ఆయన పాదములో నుంచి విస్తారమైనటువంటి నిపురవలు చెలరేగుతూ ఉంటాయి. ఆయన చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆయన న్యాయాధిపతిగా మన మధ్యలోనికి వచ్చినప్పుడు, ఇప్పుడైతే మనుష్య కుమారుడిగా మన మధ్యలో వచ్చాడు. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉంది. ఇంకా మనం రక్షింపబడాలని, ఇంకా మనకు గురుగుల స్వభావం పోగొట్టుకోవాలని,
ఇంకా అంధకార స్వభావం మనం పోగొట్టుకోవాలని, గోధుమల వలె పరలోక రాజ్యంలో ప్రభువారితో పాటు సహవాసంలో ఉండాలని, సూర్యుని వలె తేజస్సులో ఉండాలి అని ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన న్యాయాధిపతిగా రాక మునిపే నీవు గోధుమల స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇది ఆయన ఆశపడుతున్నాడు. ఆయన బాధ కూడా ఒకటే, ఒకటే బాధ. నేను న్యాయాధిపతిగా వచ్చినప్పుడు ఎవరిని రక్షించను. ఒక తల్లి, ఒక కుమారుడు సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉన్నారట. కుమారుడితో తల్లి ఆడుకుంటూ ఉంటే ఆ పసివాడు నీళ్ళలోకి లోపలికి వెళ్ళిపోయాడట. ఇంకా ఆడుతూ వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి కాపాడలేకపోయింది ఆ కుమారుడిని. వాడు నీళ్ళలోకి వెళ్తున్నాడు. ఈలోపు ఒక అతను వచ్చి ఆ కుమారుడిని కాపాడిన తర్వాత ఆ తల్లి ఆ కుమారుడు 2 చేతులతో దండ పెట్టి, అయ్యా నా కుమారుని కాపాడు, నీకు చాలా రుణపడి ఉన్నానయ్యా అని ఏడ్చిందట. వాడు ఎదిగాడు, పెద్దవాడయ్యాడు, గొప్పవాడైన తర్వాత వాడు దొంగ అయినప్పుడు వాడు భయంకరమైనటువంటి దొంగతనాలు చేస్తూ ఉన్నప్పుడు పోలీసులు వాడిని పట్టుకొని, వీడు కఠినమైనటువంటి దొంగతనాలు చేస్తున్నాడు, మనుషులను చంపేస్తున్నాడు, వీడు ఇంకా బ్రతకడానికి వీలు లేదని వాడికి ఉరిశిక్ష వేశారట. ఉరిశిక్ష వేసినప్పుడు ఆ ఉరిశిక్ష వేసేది ఎవరు? జడ్జి వేస్తున్నట్ట. కోర్టులో ఉరిశిక్ష వేస్తున్నాడట. ఉరిశిక్ష వేస్తున్నప్పుడు ఆ జడ్జి ఆ ఉరిశిక్ష వేసేటప్పుడు, ఆ సమాధానం చెప్పేటప్పుడు ఈ కుర్రవాడు ఆ జడ్జిని గుర్తుపట్టి ఇలాగంటున్నాడు, జడ్జి గారు నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను పసివాడుగా ఉన్నప్పుడు సముద్రంలో ఆ నీళ్ల మధ్య కొట్టుకొని పోతున్నప్పుడు మీరు నన్ను కాపాడారు, గుర్తులేదా అని అన్నప్పుడు, లేదయ్యా నాకు గుర్తులేదు. ఆ జరిగిన సంగతి అయితే గుర్తుంది. ఒక పిల్లవాడిని కాపాడిన సంగతి మాత్రం గుర్తుంది. అది నువ్వో కాదు నాకు గుర్తులేదయ్యా అన్నాడట. అందుకు ఈడు అన్నాడట, అది నేనేనండి జడ్జి గారు, అది నేనేనండి. చిన్నప్పుడు నన్ను మీరు కాపాడారు, ఇప్పుడు కూడా నన్ను కాపాడండి. ఇక నేనేం తప్పు చెయ్యను, నేను నమ్మకంగా బ్రతుకుతాను, ఏ మోసాలు చెయ్యను, ఎవరిని చంపను, నమ్మకంగా బ్రతుకుతాను, ఒక్క అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని జడ్జి గారు పాదాల మీద పడి ఆవిడ ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తూ ఉంటే ఆ జడ్జి గారు అన్నారట ఒకటే మాట, నాయనా నీవు సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను ఒక లాయర్ని, నిన్ను కాపాడాను. నేను ఒక లాయర్ని, నిన్ను కాపాడాను. లాయర్కున్న బుద్ధి ఏమిటో తెలుసా? ఎట్లాంటి వాడైనా కాపాడాలి. వాడు మంచోడు కానీ షడ్డోడు కానీ కాపాడాను. కానీ ఇప్పుడు నేను జడ్జిని, నేను న్యాయాధిపతిని. ఇప్పుడు నేను నా చేతిలో ఏది? శిక్షించడం తప్ప కాపాడడం నా చేతిలో లేదు. నువ్వు చేసిన ఈ తప్పుకు నీవు శిక్ష అనుభవించాల్సిందే. యేసు ప్రభు వారి లోకంలో మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన న్యాయాధిపతి, ఆయన లాయరు, మనల్ని కాపాడాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన లాయర్గా మనల్ని కాపాడాడు, మనల్ని రక్షించాడు. భయంకరమైన పాపాలు చేసినా కానీ ఆ పాపాలు దేవుడి దగ్గర చెప్పుకున్నప్పుడు ఆ పాపాల నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు లాయర్ కాడికి పోయినప్పుడు మనం భయంకరమైన పాపాలు చేసినా కానీ లాయర్కి చెబుతాం, లాయర్ ఉన్నట్టు చెప్పండి అంటారా లేదా? అంటాడు. మీరు చేసిన తప్పులు చేసినట్టు చెప్పండి, మిమ్మల్ని నేను బయట వేస్తాను. చెబుతాం మన పాపం, మనం చేసిన తప్పు అంతా చెబుతాం లాయర్కి. ఎందుకు? వాడు మనల్ని బయట వేస్తాడని. మన పాపాలు, మన తప్పులు యేసు ప్రభు వారు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో ఉన్నంతసేపు, పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఉన్నంతసేపు మన పాపాలన్నీ కూడా చెప్పుకుంటాం. ఆయన క్షమిస్తాడు. కానీ యుగ సమాప్తిలో మాత్రం ఆయన క్షమాగుణం లేదు. న్యాయాధిపతిగా ఆయన వస్తాడు, శిక్షను చేస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్షలోనికి రాకమునిపే
ఆయన న్యాయాధిపతిగా ఈ లోకంలోనికి రాక మునిపే నీవు గోధుమల వలె బ్రతకాలి. సూర్యుని వలె తేజస్సును ధరించుకొని ఉండాలి. మీ కుటుంబాలు వెలిగింపబడాలి. మీరు గురుగుల వలె గురుగుల స్వభావం కలిగి మీరు కానీ జీవించినట్లయితే మీరు అగాధములో తోసివేయబడాల్సిందే. అక్కడ పండ్లు కొరుకుటిని ఏడ్పును మరొకటి ఏది కూడా అక్కడ లేదు. మీరే నిశ్చయించుకోండి, మేము గురుగులుగా ఉండాలా, గోధుమలుగా ఉండాలా. ఇది యుగ సమాప్తి అన్న మాత్రం గుర్తు చేసుకోనండి. యుగ సమాప్తిలో ఇదే జరుగుతుందని గుర్తు చేసుకోనండి. ఇది తప్ప ఇంకొకటి జరగదు. చెవులు కలిగిన వాడు వినుగాక. అందరూ కూడా తల ఉంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన పరిశుద్ధుడా మీకు ప్రతి ఒక్కరు అదే రీతిలో ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రభా, కృపా కనికరము కలిగిన పరిశుద్ధుడా మీకు వందనాలు. స్తుతులు కారణభూతుడా మీకు స్తోత్రాలు. మీ పాదముల దగ్గర బ్రతికడం ఎంత ఆశీర్వాదం నాయనా. ఆశీర్వాదాన్ని మా ప్రియ బిడ్డలందరికీ కూడా కలుగు చేసిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. మీ రక్తంతో కడిగి మీ పరిశుద్ధతను అనుభవించి మీలో ఆనందించి నమ్మకంగా బ్రతికే కృపను దయచేయండి ప్రభువా. గోధుమల వలె ఉండటానికి మీరు ఏర్పాటు చేయండి. గురుగుల వలె వారి జీవితాలు ఉంచుకోక నీ పరలోక రాజ్యములో మీతో పాటు సూర్యుని వలె తేజరల అనుభవాన్ని మీరు దయచేయండి. ఆయా పండ్లు కొరుక్కునుట, ఏడ్చుట నా సంఘానికి, నా బిడ్డలకు ఉండడానికి వీల్లేదు నాయనా. మా ప్రార్థన ఆలకించండి. ఆలకించే గొప్ప దేవుడు మీరు. బిడ్డలకున్న ప్రతి బలహీనతలు తీసివేసి, వారికి ఉన్న ప్రతి స్థితిగతులు తీసివేసి, ఇదిగో నమ్మదగిన దేవుడు మీరు గనుక, ఆశ్చర్యకరుడు మీరు గనుక, ఆరాధనకు యోగ్యుడు మీరు గనుక మిమ్మల్ని నమ్మకంగా ఆరాధిస్తూ వారి జీవితాలను, వారి మనస్సులను మీ వైపుకు త్రిప్పుకుంటూ ఒక మంచి విశ్వాసులు గల జీవించే అనుభవాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తుంది. అవిశ్వాసులుగా లేక విశ్వాసులుగా ఉండే కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి ఈ ఉపవాస కూడికలో మీరు ఆదినంత వరకు సకాలంగా మీరు జరిగించారు మేము నమ్ముతూ, అనారోగ్యాలుగా వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని యేసు నామమున ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడు యేసు నామమున ఇప్పుడే స్వస్థపరచమని యేసు నామమున అడుగుతున్నాం. స్వస్థతను కలుగు చేసి ప్రార్థించి బిడ్డలకున్న సంపూర్ణ బలహీనతను తీసివేసి పరిపూర్ణ ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తాం. బిడ్డలు చేసిన ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించండి. వారి ప్రార్థనలు విని వారికి కావలసిన అక్కతలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. సంఘానికి నానాటికి దీవించి ఆశీర్వదించి మీ కృపలతో నింపమని ఈ ఉపవాస కూడిక అనేకులకు దీవెనకరంగా ప్రార్థన చేస్తాం. అనేకులకు వచ్చి స్వస్థతలు పొందుకొని, దీవెనలు పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని నాయన ఉపవాస కూడిక వెళ్ళినప్పుడు సమస్త కార్యాలు మా జీవితాల్లో జరుగుతాయి అని ఆ నమ్మకం ప్రతి బిడ్డ మీద కలుగు చేయమని మా ప్రేరులకు ప్రార్థన అంగీకరించమని నాయన ఎవరు కూడా సంఘములో అయోగ్యులుగా, అవిశ్వాసులుగా, అనారోగ్యాలుగా ఉండకుండా మంచి ఆయురారోగ్యాలు దయచేయమని, నీ యందు విశ్వాసము దయచేయమని ప్రార్థన చేస్తూ విన్న ప్రతి మాట నీ బిడ్డల జీవితాల్లో ఫలింపును దయచేసి వారి మనసులో, వారి హృదయాలు మీ వైపుకి తిప్పుకొని ప్రభువారు ఆకాశమందున్నారు, మేము భూమి మీద ఉన్నాం, మేము ఆయన వైపు చూడాలి, అప్పుడు ఆయన మా వైపు చూస్తాడు అనే విశ్వాసం, నిరీక్షణ ప్రతి బిడ్డలో కలుగు చేయమని ఈ కోడికల ఉపవాసమున ప్రతి బిడ్డను మీరు దీవించి వాడు అడిగిన ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించమని ఈ శ్రమల దినాల్లో ఉంచుండగా ఉపవాసం ప్రతి బిడ్డల మీద మీ కన్ను దృష్టి ఉంచి మీ దీవెనల ఆశీర్వాదాలు కలుగు చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.